మార్వాడీలు ఇండో ఆరియన్ జాతికి చెందిన వాళ్ళు. మార్వాడి అనేది ఒక సామాజిక వర్గం, కులం అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ మార్వాడి అనేది ఒక ప్రాంతానికి చెందిన పేరు. రాజస్థాన్లోని మర్వర్ అనే ప్రాంతానికి చెందిన వాళ్ళందరినీ మార్వాడీలు అంటారు. అంటే ఎగ్జాంపుల్ కు మనల్ని ఫస్ట్ లో తెలుగు వాళ్ళందరినీ మదరాసీలు అని నార్త్ ఇండియా మొత్తం పిలిచినట్టుగా ఇప్పుడు కూడా తెలుగు వాళ్ళని ఎక్కడైనా బయట రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో చూస్తే హైదరాబాదీలు అని, లేదా తెలంగాణ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్రోలు, ఆంధ్ర వాళ్ళు ఇట్లా అంటారు కదా. అలాగే మార్వాడీలు అని మార్వార్ ప్రాంతం నుంచి ప్రపంచవ్యాప్తంగా వలసలు వెళ్ళిన వాళ్ళని అంటారు. ఇక్కడ ఇంకో షాకింగ్ ఏంటంటే మార్వాడీలందరూ ఒకే కులం మతానికి చెందిన వాళ్ళు కాదు. మార్వాడి బ్రాహ్మణులు, మార్వాడి రాజపుత్రులు, మార్వాడి వైశ్యులు అంటే బనియాలు, మార్వాడి జైనులు, మార్వాడి ముస్లింలు, మార్వాడి సిక్కులు, ఇలా రకరకాల కులాలకు చెందిన వాళ్ళందరూ కూడా మార్వాడీల్లో ఉన్నారు. మార్వారా ప్రాంతంలోని ప్రజలకు బ్యాంకింగ్, వాణిజ్యం, ఆర్థిక లావాదేవీల్లో పూర్వం నుంచి మంచి పట్టుంది తరతరాలుగా. అదే వాళ్ళ వ్యాపార అభ్యున్నతికి ప్రధాన కారణం. అందుకే పూర్వం నుంచి రాజులు సైతం ఈ మార్వాడీలను ఏరుకోరి వెతికి మరీ తమ ఆర్థిక వ్యవహారాలు చూసేందుకు ప్రత్యేకంగా పెట్టుకునేవాళ్ళు. మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించే అగర్వాల్స్, కండేల్వాల్స్ తో పాటు మహేశ్వరీస్, ఓస్వాల్స్ అనేక జాతులన్నీ కలిపి ఈ మార్వాడీలే. వీళ్ళు మాట్లాడే భాష మార్వారి, దీనినే మరు భాష అని కూడా అంటారు. ఈ భాష రాజస్థానీ భాషకు దగ్గరగా ఉంటుంది. గుజరాత్ కూడా అత్యధిక మంది 19వ శతాబ్దంలో వలస వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డారు. అందుకే పాత గుజరాతీ లాంగ్వేజ్ ను కూడా ఈ మార్వాడీలు చక్కగా మాట్లాడుతూ ఉంటారు. రాజస్థాన్లోని మార్వారా రీజియన్లో తీవ్రమైన కరువు కాటకాల వల్ల వీళ్ళు ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా వలసలు వెళ్ళిపోయారు. ఇప్పటికీ వెళ్తున్నారు. ఇలా భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు 300 ఏళ్ల కిందటి నుంచి వలసలు వెళ్లి ఆ ప్రాంతాల్లో పూర్తిగా స్థిరపడిపోయి శ్రీమంతులయ్యారు. ఆఖరికి పాకిస్తాన్, నేపాల్లో కూడా మార్వాడి ప్రాంతానికి చెందిన వాళ్ళు వెళ్లి స్థిరపడ్డారు. 1947లో పాకిస్తాన్ విభజన సమయంలో మార్వాడి ముస్లింలు పాకిస్తాన్లోని కరాచీ, దక్షిణ పంజాబ్కు వెళ్లి స్థిరపడ్డారు. వీళ్ళ జనాభా పాకిస్తాన్లోని ప్రస్తుతం కనీసం 10 లక్షల మందికి పైగానే ఉంది. కరాచీలోని కొన్ని ప్రాంతాల్లో ఈ మార్వాడి ముస్లింల మెజారిటీగా ఉన్నారు. మీకు ఈ మార్వాడీల గురించి తెలియని ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు కావడంతో ఆల్ ఇండియా మార్వారీ ఫెడరేషన్ పేరుతో అతి పెద్ద సంఘంగా ఏర్పడి మహారాష్ట్ర, తమిళనాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కొత్తలో ఇక్కడ అప్పటికే ఉన్న ప్రాంతీయ భాషా వార్తా పత్రికలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. దేశంలోనే అతి పెద్ద మీడియా గ్రూపులను ఆ సమయంలో వీళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకుని నియంత్రించారు. తమ వ్యాపార కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకాలు రాకుండా మీడియా సంస్థల ద్వారా అనుకున్నది నెరవేర్చుకునే వాళ్ళు అంత తెలివైన వాళ్ళు.